వెళ్ళి దేవుని మార్గంలోకి నడిపించాలి. వాళ్ళు దేవుని రాజ్యంలో చేర్చబడాలి. పాపముతో నిండిన వారు, డ్రగ్స్తో నిండిన వారు, ఎంతో మరి సారాయి మహబూల్లా ప్రాంతంలో భయంకరంగా ఉంటుంది. అటువంటి చోటకు ఆయన తీసుకొని వచ్చి అయ్యగారు నిలబెట్టాడు దేవుడు. మరి కొంతమంది బిడ్డలను దేవుడి సన్నిధికి నడిపించి బాగా అభివృద్ధి చెందుతున్న టైములో అపవాదిగాడు గడిబిడి చేశాడు. అయినా ఇడిచిపెట్టలేదు. అయ్యగారు వెళ్తూ వస్తూ మళ్ళా ఇక్కడ అబోలిఫా ప్రాంతంలో దేవుడు ఒక గొప్ప సన్నిధిని ఇచ్చాడు. ఇక్కడ మళ్ళా ఎంతమంది ఇక్కడ ఉన్న 2-3 ఉన్నా మనం ప్రార్థన నడిపిద్దామమ్మా, పరిచర్య ఆగదమ్మా, మనం కొనసాగిద్దాం, దేవుడు మనల్ని ఆత్మలు ఇస్తాడని ఆ రీతిగా దేవుడు ఈరోజు సన్నిధి నడిపించటం కొనసాగుతుంది. మన రాజన్న కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి, చేతులు పెట్టి ప్రార్థన చేయండి అన్నాడు. చేశాం. ఈరోజు చూడు బిడ్డలు ఎంత చక్కగా దేవుడు కొత్త ఆత్మలు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాకైతే ఎప్పుడెప్పుడు చెప్పుదామా అనిపిస్తుంది. చక్కగా దీనా ఫోన్ చేసినప్పుడు, అక్క మనం దేవుని సన్నిధి నడిపించామక్క, అక్కడ నాకు తెలిసిన బిడ్డలు మా వాళ్ళు, నేను వాళ్ళని తీసుకొని వస్తానని. మొన్న వారం ప్రార్థన చేస్తే ఈ వారానికి చూడు కుర్చీలు ఖాళీగా లేకుండా రీతి ప్రార్థన ఈ వారం చేస్తే రేపు వారానికి ఆ కుర్చీలు బుల్ అయిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. మన సన్నిధిలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. మన సన్నిధిలో దేవుని అగ్ని కూడా ఎలుగుతుంది. ఎందుకంటే ఏ మాట చెప్పినా, అయ్యగారు ప్రార్థన చేసినా, ఆరాధన చేసినా గొప్ప అద్భుతంగా జరుగుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే దేవుడు తన బిడ్డలను తన సాక్షిగా నిలబెట్టుకుంటాడు. ఎందుకంటే ఇతరులు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు గొప్ప సాక్ష్యములు చెప్పినప్పుడు వారు కూడా అయ్యో నేను ఆ సన్నిధికి వెళ్ళాలి, నాకున్న దుఃఖము కష్టము నేను సన్నిధిలో పంచుకుంటే నా కుటుంబము నా జీవితం బాగుపడుతుందేమోనని ఆసక్తిగా మళ్ళీ దేవుని సన్నిధికి బిడ్డ పరుగులు పెట్టాల. అందుకని దేవుడు కృపను బట్టి రాజన్న అయితే అక్క నీకు 15 నిమిషాలు ఇస్తాను అక్క అన్నాడు. 15 నిమిషాలకు నేనేం చెప్పాలి తమ్ముడు, నాకేం తెలియదు అన్న. అయితే ఎంతసేపు తీసుకుంటావు అక్క అన్నాడు. నాకైతే టైం తెలీదు, నేను 25 నిమిషాలు ఈ తమ్ముడు అన్నా. సరేనక్క అన్నాడు. దేవుని కృపలో మరి నిజంగా నేను చెప్పాలంటే నేను సీసైడ్నా నేను బస్ కింద పడినాను. బస్ కింద పడినప్పుడు నా మొత్తం బాడీ అంతా లోపల బస్ కింద ఉంది, నా తల బయట ఉంది. నన్ను ఎవరో ఒక చేయి పట్టుకొని నన్ను బయటికి లేపినట్టు నాకు అంత శక్తి పొందుకున్నాను. ఆ రోజు వెనక టైర్లు ఎక్కుంటే నేను ఈ పొద్దు భూమి మీద లేను. కానీ నా పట్ల దేవుడికి ఏదో ప్రణాళిక ఉంది కాబట్టి బతికి మళ్ళీ నేను ఈ రీతిగా సన్నిధిలో నిలబెట్టుకున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రతి ఒక్కరూ హృదయాలతో మాట్లాడే దేవుడు. ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో, ఎటువంటి కష్ట పరిస్థితుల్లో వచ్చి ఉన్నారో ఎరిగిన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. ఇదిగో నా సహోదరి, నా సహోదరుడా, మనం ఉంటున్న దినాలు దుర్దినాలు, భయంకరమైన దినాలు. మనము దేవుడితో అంటుకట్టబడాలి. మనం ఫలించే ద్రాక్షావళి ఉండాలంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన తప్పని చేరే ఒక గతి మనకు లేదు, ఆయన తప్పని చేరే ఒక దిక్కు మనకు లేదు. దేవుడికి అనుక్షణము కూడా మనం ఆయన ఎంత నుంచి పొందుకున్న గొప్ప మేలులు ఆయన కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవుడి సన్నిధిలో మనం ఇటు రీతిగా బలపడుతూ దేవుడు చేసిన మేలులు మనం ఇతరులకు చెబుతూ మనం మరొక కొత్త సాటుకెళ్ళి ఆయన సన్నిధికి ఆత్మను నడిపించేవారిగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఒక రూతు వల్లే, ఒక ఎస్తేరు వల్లే, ఒక దిబోరు వల్లే మనం అందరం కూడా చెయ్యి కలిపి దేవుని రాజ్యమును కట్టుకుంటూ మరి దేవుని కొరకు మనం ప్రయాసపడేవారుగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప సమయమును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఎన్నికలేని దాన్ని నిలబెట్టుకున్నాడు. నాకైతే ఎంతో సంతోషం. పొద్దున నేను కిచెన్లో ప్రార్థన చేసుకొని ఏడుస్తూ ప్రార్థన చేసుకొని కిచెన్లోకి వెళ్ళి ఏమన్నా కొద్దిగా వండుకుందామని వెళ్తుంటా. అపవాదిగాడు అంటున్నాడు, నువ్వు ఇంకా చావలేదే అన్నాడు. నేను చావునరా, నేనెందుకు సావాలి, నేను సజీవ సాక్షిని, యేసయ్య కుమార్తెని. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, అందుకే సజీవ సాక్షినై నేను యెహోవా క్రియలు వివరించెదను. సజీవ సాక్షినై యెహోవా క్రియలు వివరించెదను. ఆయన చేసిన మేలులను ఊరువాడ
చెప్పెదను, ఆయన పంచిన ప్రేమను ఊరువాడ సాటి చెప్పెదను. అపవాదికి సిగ్గు కలుగును, దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మహాపరిశుద్ధమైన దేవా, అయ్యా ఈ సన్నిధిలో ప్రభువా నిలబెట్టుకొని నాయన, మరి నా నోటుకుండా ఏ మాటలు వస్తాయని భయపడిన బిడ్డల బట్టి నీకు స్తుతి స్తోత్రములు నాయన. వాళ్ళ హృదయాలను మీరు స్పందించినందుకు నీకు స్తోత్రములు నాయన. బిడ్డలతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రములు. నా మాటలు ఎక్కడైనా తొలిపోయి పొరపాటు ఉంటే తండ్రి దయతో నన్ను మన్నించి క్షమించమని నువ్వు ఇచ్చిన నాకు గొప్ప అవకాశం బట్టి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి ఇప్పటివరకు మంచి వాక్యం. ఎంతమందికి అర్థమైందండి అక్క చెప్పింది? చెప్తారు ఎవరన్నా ఒకరు చెప్పండి అక్క. నిజంగా దేవుడు మరి అక్క హృదయం ప్రేరేపించి మంచి మాటలు చెప్పారు. మొదటిగా ఏం చెప్పారంటే రక్షణ గురించి చెప్పింది. రెండవదిగా దేవుళ్ళు అంటుకట్టబడాలని చెప్పింది. మూడవదిగా దేవుడు మాట వినాలని చెప్పింది.